మనకి ఐపీఎల్లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఏది భయ్యా అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఆర్సీబీ టీం పేరే కదా. ఎందుకంటే దానికి ఒకే ఒక పర్సన్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు, దాని తర్వాత హ్యూజ్ ఫ్యాన్ బేస్ను కూడా క్రియేట్ చేసుకోగలిగాడు. అయితే మరి ఇదే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు మనకి క్రికెట్లో సర్వైవ్ అవ్వగలిగాడు అంటే దీనికి మెయిన్గా రీజన్స్ ఇద్దరు ప్లేయర్స్ అని చెప్పాలి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి వీరేంద్ర సెహ్వాగ్ ఒకటైతే, దాని తర్వాత ఎంఎస్ ధోని అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి విరాట్ కోహ్లీ పైన కనుక క్రికెట్ కెరీర్లో చూసుకుంటే అతను 2008లో శ్రీలంక సిరీస్ మీద అరంగేట్రం చేశాడు. ఎందుకు అప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ అలాగే సచిన్ టెండూల్కర్ వీళ్ళిద్దరు కూడా ఇంజూర్ అవడం వల్ల మరి గంభీర్తో కలిసి ఓపెనింగ్ చేశాడు. అప్పుడే ఫస్ట్ టైం సెలెక్టర్స్ నుంచి విరాట్ కోహ్లీ పిలిపింది. సో వెంటనే అతనికి టీంలో కూడా ఛాన్స్ వచ్చిందనమాట. అయితే అది అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ సిరీస్కి మళ్ళీ సెలెక్ట్ అవ్వలేదు విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇటువైపు సెహ్వాగ్ సచిన్ ఇద్దరు కూడా అవైలబుల్గా ఉన్నారు. దాని తర్వాత విరాట్ కోహ్లీకి ఛాన్స్ రాలేదన్నమాట. అయితే దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు 2009లో ఇటువైపు అదే శ్రీలంక మన ఇండియాకి వచ్చిందనమాట సిరీస్ ఆడదామని చెప్పేసి. అయితే అప్పుడు యువరాజ్ సింగ్కి గాయమైంది. యువరాజ్ సింగ్కి గాయమైన తర్వాత మళ్ళీ ఇంకా ఎవరిని తీసుకోవాలనే ఉద్దేశంలో అప్పుడు బీసీఏ మళ్ళీ విరాట్ కోహ్లీని పిలిచింది. అప్పుడు కొంచెం పర్లేదు అనిపించాడు అనమాట. అయితే ఇంత మంచి ప్రస్థానం జరిగిన తర్వాత మనకి 2012 వచ్చింది. సో 2012లో ఒక రకంగా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్లో పెద్ద వేదికగా జరుగుతుంది అనమాట ఆ టెస్ట్. సో ఆ పెద్ద వేదిక జరుగుతున్న టెస్ట్లో విరాట్ కోహ్లీని కాదని చెప్పేసి రోహిత్ శర్మని తీసుకుందామని చెప్పేసి సెలెక్టర్స్ చూశారు. అయితే అప్పుడు కెప్టెన్గా ధోని ఉన్నాడు, వైస్ కెప్టెన్గా వచ్చేసరికి సెహ్వాగ్ ఉన్నారు అనమాట. అయితే వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, సో మనం ఎట్టి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీని బ్యాకప్ చేయాల్సిందే అని చెప్పేసి వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యి మరి విరాట్ కోహ్లీని బ్యాకప్ చేశారు. సో ఆ టెస్ట్లో చూసుకుంటే పెద్దలో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 45 రన్స్ కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 75 రన్స్ ఏం కొట్టినట్టున్నాడు. ఇక అప్పటి నుంచి మనకి టెస్ట్ క్రికెట్లో రెగ్యులర్ ప్లేయర్గా అయితే మారిపోవడం జరిగిందనమాట విరాట్ కోహ్లీ. సో దీన్ని నేను చెప్తుంది కాదు, సో 2016 ఒక సందర్భంలోనే దీన్ని వీరేంద్ర సెహ్వాగే చెప్పాడు కామెంటేటర్గా చెప్తున్నప్పుడు. అంతకుముందు రోహిత్ శర్మని బ్యాకప్ చేశారు బీసీసీఐ, కానీ మేము కెప్టెన్గా వైస్ కెప్టెన్గా మేమిద్దరం ఉన్నాం కాబట్టి సో అప్పుడు విరాట్ కోహ్లీని బ్యాకప్ చేసాం. సో దాని తర్వాత చూసుకుంటే ఎటువంటి ఇన్నింగ్స్ ఆడేట్టు కూడా మీరు చూశారు కదా. సో మరి రెస్ట్ అంతా హిస్టరీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.